Hello everyone, welcome back to my YouTube channel Nishi Blooks. Now topic ముఖ్య అధ్యయన శాస్త్రాలు. సోషియాలజీ సమాజ అధ్యయనం, సైకాలజీ మానవుని మరియు జంతు స్వభావ అధ్యయనం, సైటాలజీ జీవకణాలపై అధ్యయనం, సిటోలజీ జలక్షీరదాలపై అధ్యయనం, కార్పోలజీ విత్తనాలపై అధ్యయనం, క్రోనోబయాలజీ జీవుల ఆయు ప్రమాణంపై అధ్యయనం, ఆర్కియాలజీ చారిత్రక పురాతన అంశాలపై అధ్యయనం, ఆంథ్రోపాలజీ మానవునిలో భౌతిక సాంస్కృతిక పరిణామాలపై అధ్యయనం, న్యూమరాలజీ సంఖ్యలపై అధ్యయనం, న్యూమిస్మాటిక్స్ నాణేలు మొదలగు వాటిపై అధ్యయనం, ఆప్టిక్స్ కాంతి అధ్యయనం, ఓబ్స్ట్రిక్స్ గర్భధారణ పిల్లలు పుట్టక మొదలగు వాటిపై అధ్యయనం, హైడ్రోపోనిక్స్ నేల సహాయం లేకుండా మొక్కలు పెంచే విధానం, యూజెనిక్స్ మేలు రకమైన సంకర జాతుల ఉత్పత్తుల అధ్యయనం, క్రయోజెనిక్స్ అతి తక్కువ ఉష్ణోగ్రతల ఉత్పత్తి నియంత్రణ, ఆర్థోపెడిక్స్ ఎముకల గురించి అధ్యయనం, జెనెటిక్స్ జన్యువుల అధ్యయనం ఆనువంశికత లక్షణాల గురించి, సెరామిక్స్ మట్టిలో వస్తువుల తయారీ, ఏరోనాటిక్స్ విమానయాన అధ్యయనం, ఫోనెటిక్స్ భాషా ఉచ్చారణ ధ్వని భాషా అధ్యయనం, అకోస్టిక్స్ ధ్వని అధ్యయనం, మైక్రోబయాలజీ సూక్ష్మ క్రిములు, బయోకెమిస్ట్రీ జీవరసాయన శాస్త్రము, క్రయోథెరపీ విపరీతమైన చల్లదనాన్ని ప్రయోగించి చేసే వైద్యం, ట్రైకాలజీ జుట్టు కపాలంపై గల చర్మంతో కూడుకున్న సమస్యలు, యుఫెనిక్స్ జన్యుశాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించి మానవుల అభివృద్ధి, ఆగ్రోనమీ క్షేత్ర పరిరక్షణ పంటల ఉత్పత్తి, జియాలజీ భూమి అంతర్భాగ నిర్మాణం, ఫిలాలజీ రాసి ఉన్న రికార్డులు వాటి వాస్తవికతను గురించి అధ్యయనం చేసే శాస్త్రం, క్రోనాలజీ చారిత్రక వరుస క్రమాలపై అధ్యయనం, కాస్మాలజీ విశ్వం యొక్క చరిత్ర మూల స్వభావం, క్రానియాలజీ మెదడులోని ఎముకల గురించి అధ్యయనం, కాలోలజీ మానవ అండాన్ని గురించి అధ్యయనం, క్రిమినాలజీ నేరం నేరగాళ్లపై అధ్యయనం, డాక్టిలోలజీ వేలిముద్రల అధ్యయనం, డాండ్రోలజీ చెట్లపై అధ్యయనం, ఎంబ్రియాలజీ పిండాభివృద్ధి అధ్యయనం, హోరాలజీ కాలాన్ని అధ్యయనం చేసే శాస్త్రం, ఎటిమాలజీ భాషలో పదాల ఆవిర్భావాన్ని గురించి తెలిపే శాస్త్రం, ఎంటిమాలజీ కీటకాలపై అధ్యయనం, ఎథ్నాలజీ జంతువుల పుట్టుక పరిణామం, స్పెలియాలజీ గుహల గురించి, జెరంటాలజీ వృద్ధాప్యంలో వ్యాధుల అధ్యయనం, గైనకాలజీ స్త్రీ సంబంధ వ్యాధుల అధ్యయనం, హెమటాలజీ రక్తానికి సంబంధించిన వ్యాధుల అధ్యయనం,
హెపటాలజీ కాలేయ సంబంధ వ్యాధులపై అధ్యయనం. హిస్టాలజీ కణజాల నిర్మాణం గురించి తెలిపే శాస్త్రం. హెప్నాలజీ నిద్ర అధ్యయనం. ఇక్తియాలజీ చేపలపై అధ్యయనం. ఇమ్యూనాలజీ రోగనిరోధక శక్తి గురించి తెలిపే శాస్త్రం. లిథోలజీ శిలా స్వభావాల అధ్యయనం. మెటియారాలజీ వాతావరణ అధ్యయనం. మెట్రాలజీ తూనికలు కొలతలపై అధ్యయనం. వైరాలజీ వైరస్ల అధ్యయనం. నెఫ్రాలజీ కిడ్నీల అధ్యయనం. ఒడెంటాలజీ దంతాల అధ్యయనం. ఊరాలజీ పర్వతాలపై అధ్యయనం. ఆర్నిథాలజీ పక్షులపై అధ్యయనం. ఓస్టియాలజీ ఎముకల అధ్యయనం. పెడాలజీ భూమి పుట్టుక స్వభావం. ఫినాలజీ జైళ్లకు సంబంధించినది, నేరగాళ్లతో ఎలా మెలగాలో తెలిపేది. ఫ్లోరికల్చర్ పూల మొక్కల పెంపకం. సెరికల్చర్ పట్టుపురుగుల పెంపకం. పిసికల్చర్ చేపల పెంపకం. విటికల్చర్ ద్రాక్ష తోటల పెంపకం. టిష్యూ కల్చర్ పరీక్ష నాళికలో మొక్కలు పెంచే ప్రక్రియ. హైజీన్ ఆరోగ్యం దాని సంరక్షణను తెలిపే శాస్త్రం. పైకాలజీ ఆల్గేల అధ్యయనం. మునమాలజీ నదుల అధ్యయనం. పామాలజీ పండ్ల సాగుపై అధ్యయనం. సిస్మాలజీ భూకంపాల అధ్యయన శాస్త్రం. సెలెనాలజీ చంద్రుని పుట్టుక స్వభావం మరియు కదలికలపై అధ్యయనం. టాక్సికాలజీ విష పదార్థాలపై అధ్యయనం. పెడగాగి పిల్లల బోధనా పద్ధతులకు సంబంధించినది. జువాలజీ జంతువులపై అధ్యయన శాస్త్రం. హైడ్రాలజీ భూమి మరియు భూ వాతావరణంలోని జలాన్ని గురించి. ఎకాలజీ ప్రాణులు వాటి పరిసర వాతావరణం. ఆస్ట్రాలజీ వాస్తు అధ్యయనం. ఆస్ట్రానమీ ఖగోళ శాస్త్ర అధ్యయనం. లెక్సికోగ్రఫీ డిక్షనరీల సంకలనం. హిస్టోగ్రఫీ రహస్య సంకేతాలతో కూడిన రాతలపై అధ్యయనం. డెమోగ్రఫీ జనాభా లక్షణాలపై అధ్యయనం. ఎపిగ్రఫీ పురాతన శాసనాల్లో లిపిని అధ్యయనం. హార్టికల్చర్ ఉద్యానవనం మొక్కల పెంపకం. వర్మీకల్చర్ వానపాములను ఉపయోగించి ఎరువు తయారీ. పిగ్గీకల్చర్ పందుల పెంపకం. ఆర్బోరికల్చర్ కూరగాయలు మొక్కల సాగు. ఎపీకల్చర్ తేనెటీగల పెంపకం. ఆక్వాకల్చర్ చేపల మొక్కల పెంపకం. ఫిలాటెలీ స్టాంపుల సేకరణ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.